సిక్కోలు రాజకీయాలు ముదురుతున్నాయి. కోన రవికుమార్ చుట్టూ ఇప్పుడు చాలా పెద్ద వివాదం రాజుకుంటోంది. కోన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ పట్ల కాసింత అభ్యంతరకరంగా వ్యవహరించినట్టు అభియోగాలు వచ్చాయి. దాని మీద బాధితురాలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కేజీబీవీ ప్రిన్సిపాల్ని బలవంతంగా బదిలీ చేసేసినటువంటి వైను దీనికి మూలం. కేజీబీవీ ప్రిన్సిపాల్కి అండగా పలు సంఘాలు, ఇతర పార్టీలు నిలిచాయి. ఇలాంటి తరుణంలో కోన రవికుమార్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నట్టు స్పష్టమైంది. ఆయన చేసినటువంటి వ్యవహారం, ఒక ప్రిన్సిపాల్ని అడ్డగోలుగా బదిలీకి కారణమైనటువంటి తీరు, ఇవన్నీ వివాదానికి దారితీశాయి. ఇప్పుడు కోన రవికుమార్ ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. కాళింగ వర్సెస్ పోలినాటి వెలమ అన్నట్టుగా మార్చేస్తున్నారు. శ్రీకాకుళంలో రెండు కీలకమైనటువంటి కులాల మధ్య ఇదొక పెద్ద సమస్యగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇరు పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఏ పార్టీ వారైనా తమ వారికి మద్దతు పలికే పరిస్థితి ప్రస్తుతం వచ్చేస్తోంది. దాంతో కాళింగ నేతలంతా ఒకవైపు, పోలినాటి వెలమ నాయకులంతా మరొక వైపు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా మారిపోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా మారిపోతుంది. చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ శ్రీకాకుళంలో మాత్రం పోలినాటి వెలమ పెత్తనం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కింజరాపు కుటుంబం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన ఫ్యామిలీ, వీళ్ళదే హవాగా నడుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూడా కేవలం కింజరాపు అచ్చెన్నాయుడికి మాత్రమే అవకాశం దక్కింది. కాళింగ కులస్తులకు ఎవరికి అవకాశం రాలేదనేటువంటి ఆగ్రహం కళింగల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో కోన రవికుమార్ త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయన క్యాబినెట్లో చోటు కన్ఫర్మ్ చేసుకున్నారు అనే వాదన బలపడుతుంది. దాంతో కోన రవికుమార్కి చెక్ పెట్టేదానికోసమే ఈ వివాదాన్ని రాజేస్తున్నారు అనే అంశం ఇప్పుడు రవికుమార్ మద్దతుదారుల నుంచి వస్తుంది. కళింగల నుంచి ఈ వాదన చాలా బలంగా వినిపిస్తోంది. కోన రవికుమార్ మంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే సొంత పార్టీకే చెందినటువంటి నేతలే ఈ వివాదాన్ని రాజేశారు అనే మాట ప్రబలంగా వినిపిస్తుంది. సొంత పార్టీ నేతలంటే ముఖ్యంగా కింజరాపు అచ్చెన్నాయుడు అండ్ కో ఈ మొత్తం వ్యవహారానికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నట్టుగా సాగారు అని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ మీద వేధింపులు వాస్తవం, ఆమెని బదిలీ చేసింది వాస్తవం, ఆ బదిలీ అడ్డగోలుగా సాగినటువంటి మాట అది కూడా ఎమ్మెల్యే ఒత్తిళ్లతో నడిచినటువంటి మాట కూడా వాస్తవం. కానీ ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ, పైగా కులాల మధ్య పోలినాటి వెలమ వర్సెస్ కాళింగ అన్నట్టుగా మార్చేస్తున్నటువంటి వైను చాలా కీలకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాధితురాల పక్షాన వైఎస్ఆర్సీపీకి చెందిన ధర్మాన ప్రసాదరావు అండ్ కో ఇతర నేతలంతా బలంగా నిలబడడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. చాలా కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కింజరాపు, ధర్మాన ఫ్యామిలీలు రెండు సఖ్యంగా 50-50 అన్నట్టుగా సాగుతున్నారు అనే మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఈ వివాదంలో కోన రవికుమార్ని మరింత బాసు పాలు చేసి అచ్చెన్నాయుడి పదవికి డోకా లేకుండా చేసే ప్రయత్నానికి ధర్మాన ఫ్యామిలీ సహకరిస్తుంది అనే మాట కళింగల నుంచి వస్తుంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు అనేక రకాల చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, రెండో వైపు రాష్ట్ర స్థాయిలో అచ్చెన్నాయుడు పేషీ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని పలు విమర్శలు ఉన్నాయి. ఏకంగా ఆగ్రోస్ జీఎం సెలవు మీద ఇంటికి వెళ్ళిపోయినటువంటి వైనం కూడా ఇలాంటి అవినీతి మూలంగానే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో అచ్చెన్నాయుడు మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా అనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే కోన రవికుమార్ అచ్చెన్నాయుడు ప్లేస్లో శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయనకి చెక్ పెట్టడం కోసమే వివాదం మొదలైందనేటువంటి మాట చాలా బలపడుతుంది, చాలామంది నోట వినిపిస్తోంది. అయితే దీన్ని మాత్రం అచ్చెన్నాయుడు అంటుకో తీవ్రంగా తప్పుపడుతున్నారు. అసలు అచ్చెన్నాయుడు విషయంలో మొత్తం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టే పరిస్థితే రాదని, అచ్చెన్నాయుడు మీద కూడా దురుద్దేశపూర్వకంగా ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకే కొన్ని విమర్శలు చేస్తున్నారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కింజరాపు ఫ్యామిలీ చెప్పుకొస్తుంది. మొత్తంగా ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో అటు కళింగ, ఇటు కొప్పుల వెలమ అన్నట్టుగా వైరం, కుల రాజకీయం ముదురుతోంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏ దిశలో మళ్ళుతుంది, దానికన్నా ముందుగా కోన రవికుమార్కి మంత్రి పదవి వరకు వస్తారా, లేకుంటే ఆయన్ని మరోసారి పక్కన పెడితే కళింగల్లో ఈ ఆగ్రహం మరింత పెళ్లిబికే ప్రమాదానికి కూడా దారితీస్తుందా అనే చర్చ అయితే మొదలైంది.